యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. అర్జున, ధర్మాధర్మముల యొక్కయు కార్యకార్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అంటారు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతాః సర్వార్థాన్ విపరీతాం చ బుద్ధిః సా పార్థ తామసి. అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అంటారు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేణ వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. అర్జున, ఇటువంటి చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనస్సును ప్రాణ ఇంద్రియక్రియలను ధారణ చేయ శక్తిని సాత్విక ధృతి అని అంటారు. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థరాజసి. అర్జున, కర్మఫల ఇచ్చగల మానవుడు మిక్కిలి ఆసక్తితో ధర్మ అర్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అంటారు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధ ధృతి సా పార్థ తామసి. అర్జున, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తరను విడువక దుర్మతి అయిన మనుషుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అంటారు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అర్జున, 3 విధములకు సుఖములను గూర్చి నేను చెప్పేదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను అనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అని అంటారు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగం వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజసుఖము అంటారు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనము, ప్రమాదము వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అంటారు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. నతదస్తి పృథివ్యాం వ్యా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. పృథివ్యందు గాని ఆకాశమునందు గాని దేవతల యందు గాని మరి ఏ ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం
శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఓ అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ.